హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకి విషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పొద్దున్నే లేచి కనుపూర్కి అయితే స్టార్ట్ అయిపోయాను బైక్లో. మా ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ వచ్చేసి కార్ అండ్ ట్రాక్టర్లు అయితే వస్తున్నారు. ఈరోజు మా మామయ్య వాళ్ళు పొంగల్ పెట్టాలన్నారు. సో అందరం కలిసి కనుపూర్కి అయితే వెళ్తున్నాము. నేనైతే బైక్లో స్టార్ట్ అయ్యాను, ఎందుకంటే నాకు బైక్లో ట్రావెల్ చేయడం అనేది ఇష్టము. అది కాకుండా ఈ రూట్ వచ్చేసి విలేజ్ రూట్స్లో పొలాల మధ్యలో వెళ్తుంది. అందుకనేసి నేను బైక్ అయితే ప్రిఫర్ చేశాను. చూడండి ఎలా ఉందో వ్యూస్ అనేది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి పచ్చని పొలాలు, ఇంకా మధ్యలో వచ్చేసి టెంకాయ చెట్లు. వ్యూ అయితే అద్భుతంగా అయితే ఉంది. వ్యూ అయితే ప్రెసెంట్ అయితే వ్యూ అయితే చూడండి. మనం డైరెక్ట్ గా ఇంకా టెంపుల్ అయితే కలుసుకుందాం. ఇప్పుడైతే నేను కనుపూర్కి అయితే వచ్చేసాను. వచ్చిన వెంటనే నేను వెళ్ళి రూమ్స్ అయితే వెతికాను. లాస్ట్ కి అయితే ఒక రూమ్ అయితే దొరికింది. అదైతే 1000 రూపీస్ చార్జ్ చేశారు. రూమ్ అయితే ఓకే. ఇంకా చూద్దాం. మా రిలేటివ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇంకా అన్ని ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ చేద్దాం. మా రిలేటివ్స్ అయితే వచ్చేసారు. మా మమ్మీ వాళ్ళు కానీ, ఇంకా మా రిలేటివ్స్ కానీ అందరూ వచ్చేసారు. వచ్చేసిన వెంటనే మా అమ్మమ్మ అయితే కోళ్ళకి పసుపు, ఇంకా కుంకుమ, బొట్లు అవన్నీ పెట్టేసి అయితే ప్రిపేర్ చేసేస్తుంది, రెడీ చేసేస్తుంది దాన్ని. ఇంకైతే అందరూ వచ్చేసి పొంగల్ పెట్టడం అవన్నీ స్టార్ట్ చేశారు. ఇంకా అవన్నీ రెడీ అయ్యాక ఇంకా తీసుకొని స్టార్ట్ అవ్వాలి. ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని రెడీ చేసుకున్నాం. చాలా సేపటికి రెడీ అయ్యాయి. ఇంకైతే స్టార్ట్ అయిపోయాము గుడి లోపలికి. ఇంకా లోపల వెళ్ళి మీకు వ్యూస్ అన్ని చూపిస్తాను. ఆ గుడి ఎలా ఉండేది, ఇంకా అమ్మవారిని కూడా చూపిస్తాను, దర్శించుకోండి. అది కాకుండా ఈరోజు ఎలా డెకరేట్ చేస్తున్నారు అమ్మవారిని అది కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఈ అమ్మవారి పేరు వచ్చేసి పోలేరమ్మ. ఈ విగ్రహం అనేది కనుపూర్లోనే ఉంటుంది. ఇక్కడ కూడా అందరూ ప్రజలందరూ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. కనుపూర్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు. దర్శనం అయితే బాగా జరిగింది. పోలేరమ్మ గుడిలో, ఇంకా ముత్యాలమ్మ గుడిలో. వ్యూస్ అన్ని చూపించాను కదా, ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి. ఇంకా నేనైతే రూమ్కి అయితే వెళ్ళిపోయి బైక్ను కూడా తీసుకొని గుడి చుట్టూ ఒక 3 రౌండ్లు అయితే తిప్పుదామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ఇంకా రూమ్కి వెళ్ళిపోయి తీసుకొని స్టార్ట్ అవుదాం. బైక్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకైతే వెళ్ళి మనం గుడి చుట్టూ 3 రౌండ్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం. గుడి చుట్టూ 3 రౌండ్లు తిరగడం కూడా మంచిదే. ఎట్లా మనం ప్రదర్శన చేస్తాం కదా, అలాగే బైక్ను కూడా తిప్పితే మంచి జరుగుతుందని నా ఒపీనియన్. సో తిరిగేసి మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అనేది కూడా మీకు చెప్తాను వీడియో లాస్ట్లో. ఇప్పటికే మనకు ఒక రౌండ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా మనం 2 రౌండ్స్ వేసుకొని మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఎక్కడికంటే దీనికి దగ్గరలో ఉన్న, కనుపూర్కి దగ్గరలో ఉన్న శ్రీనివాస సత్రంలో ఉన్న బీచ్కి అయితే వెళ్దాం. ఆ బీచ్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. అక్కడ గ్రీన్ లీవ్స్ కానీ, ఐ మీన్ క్రిస్మస్ ట్రీస్ కానీ, ఇంకా లేక్ వ్యూ కానీ, ఇంకా చాలా ఉంటుంది వ్యూస్. మీకని డ్రోన్ షాట్స్ కూడా పెడతాను. మోస్ట్లీ అక్కడ ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి జరుగుతుంటాయి. నేను కూడా అక్కడే తీసుకున్నాను. మీకైతే డ్రోన్ షాట్స్ అయితే పెడతాను. కాకపోతే ఈ వీడియో అయితే కాదు, నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. సో ఈ వీడియోని ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను. Please subscribe and like the video. Thank you guys. Signing off for now.